Hello everyone, how are you all? I'm Divya, your math facilitator. So now in this video we are going to learn about the different types of functions. Okay, so functions me intermediate 1 లో chapter number 1. So functions అంటే ఏంటి, range ఏంటి, image ఏంటి, domain అంటే ఏంటి, codomain అంటే ఏంటి, ఈ సింపుల్ టర్మ్స్ అన్ని మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే డెఫినెట్ గా లాస్ట్ క్లాస్ కూడా చూడండి. ఇక్కడ ఐ బటన్ లో పిన్ చేస్తాను, సో క్లిక్ చేసి చూడండి. ఓకే, అండ్ ఇవాళ సెషన్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం, రైట్? సో యాజ్ ఐ టోల్ యూ ఆల్రెడీ, స్టెప్ వైజ్ గా వెళ్దాం, స్లోగా వెళ్దాం, స్టడీగా వెళ్దాం, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ వెళ్దాం. బికాస్ యూఆర్ గోయింగ్ టు గివ్ యూర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ప్రాబ్లమ్స్ బట్టి పడితే సరిపోదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఓకే, సో లాజిక్ అర్థమైతేనే మీకు డెఫినెట్ గా మీరు ఏ కొత్త క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో మీ ప్రిపరేషన్ అలా ఉండాలి, రైట్? సో లెట్స్ బిగిన్. సో ఇవాళ యాజ్ ఐ టోల్ యూ మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ నేర్చుకుంటాం కదా. సో దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఒక్కొక్కటి మనం క్లియర్ గా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి. సో నౌ ఫస్ట్లీ లెట్ us టాక్ అబౌట్ ఇంజెక్షన్ ఆర్ వన్ టు వన్. ఓకే, వన్ టు వన్ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? వన్ టు వన్, వన్ టు వన్. ఫస్ట్ ఫంక్షన్ అంటే నేను నేర్చుకున్నాను కదా. ఫస్ట్ ఫంక్షన్ అంటే టూ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి? సపోజ్ ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, ఇది ఫంక్షన్ అవ్వాలి అంటే ఈ ఏ అనే సెట్ లో అన్ని ఎలిమెంట్స్ కి మ్యాపింగ్ ఉండాలి, అవునా? ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ హ్యావ్ ఎ మ్యాపింగ్. అండ్ సెకండ్, ఆ మ్యాపింగ్ ఎలా ఉండాలి? యునిక్ మ్యాపింగ్ ఉండాలి. అంటే ఒక ఎలిమెంట్ కి ఒకటే ఇమేజ్ ఉండాలి, ఒక ఎలిమెంట్ కి రెండు ఇమేజెస్ ఉండడానికి ఛాన్స్ లేదు, రైట్? దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. అండ్ ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఈ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, ఈ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఒక ఫంక్షన్ అయితే, ఓకే, ఇది ఇంజంక్షన్ లేదా ఇది వన్ టు వన్ ఫంక్షన్ అని మనం ఎప్పుడు అంటామంటే ఇఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ హ్యావ్ డిస్టింక్ట్ ఎఫ్ ఇమేజెస్ ఇన్ బి. ఓకే, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, ఇప్పుడు ఏలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఏలో ఎలిమెంట్స్, బిలో ఎలిమెంట్స్ ఇమేజెస్ డిఫరెంట్ గా ఉండాలి. ఓకే, సపోజ్ దీన్ని ఎగ్జాంపుల్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఒక సెట్, బి ఒక సెట్. ఏలో 1 2 3 ఉంది, బిలో 4 5 6 ఉన్నాయి అనుకోండి. ఈ ఇమేజెస్ అనేవి డిఫరెంట్ ఉండాలి. ఓకే, సో ఇలా ఉందనుకోండి. ఓకే, వన్ ఇమేజ్ ఆఫ్ 1 is 4, ఇమేజ్ ఆఫ్ 2 is 5, ఇమేజ్ ఆఫ్ 3 is 6. సో ఇక్కడ ఇమేజెస్ ఎలా ఉన్నాయి? ఎవరి ఇమేజెస్ వాళ్ళకే ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి, అవునా? సో ఇలా ఉన్నప్పుడు when they have distinct images, then you can call that it is an injunction. ఓకే, సో డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. ఇప్పుడు దీన్ని నేను ఆర్డర్ పేర్లో రాస్తే ఎలా రాస్తాను? 1 కి 4 ఉంది కదా. ఇక్కడ చూడండి, దీని ఆర్డర్ పేర్లో రాస్తే వన్ మ్యాపింగ్ ఎక్కడ ఉంది? 1 మ్యాపింగ్ 4. సో 1 కి ఇమేజ్ 4, 2 కి ఇమేజ్ 5, 3 కి ఇమేజ్ 6. ఇక్కడ ఇమేజెస్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్ గా ఉన్నాయి, రైట్? సపోజ్ ఇంకో ఫంక్షన్ తీసుకుంటాను నేను, ఎఫ్ మ్యాప్స్ బి టు సి. ఓకే, ఇంకో ఫంక్షన్ తీసుకుంటున్నా. సో ఇది సెట్ బి, ఇది సెట్ సి, రైట్? సో ఇక్కడ ఒకసారి చూడండి. సపోజ్ ఇది ABCD 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ XYZ, ఓకే, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు A టు X ఒక మ్యాపింగ్, B టు Y, C టు Y, and D టు Z. Is this a one to one function? Is this a one to one function? చూసి చెప్పండి. ఇక్కడ ఏకి ఏ మ్యాపింగ్ ఎక్స్ కుంది, ఓకే, ఏ ఇమేజ్ ఎక్స్, అండ్ బి ఇమేజ్ వై, సి ఇమేజ్ కూడా వైఏ, అండ్ డి ఇమేజ్ జెడ్. ఫస్ట్ ఇది ఫంక్షనా? అవును, ఇది ఫంక్షనే. బికాస్ ఎవ్రీ ఎలిమెంట్, ఈ బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి మ్యాపింగ్ ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ యూనిక్ మ్యాపింగ్ ఉందా? అవును, యూనిక్ మ్యాపింగ్ ఉంది, అవునా? యూనిక్ మ్యాపింగ్ ఉంది. చూడండి, ఏ టు ఎక్స్ ఉంది, బి టు వై ఉంది, సి టు వై ఉంది, డి టు జెడ్ ఉంది. సో ఇక్కడ యూనిక్ మ్యాపింగ్ ఉంది, రైట్? ఒక ఇమేజ్ కి 2 ఎలిమెంట్స్ లేవు. ఓకే, ఒక ఎలిమెంట్ కి ఇలా 2 ఎలిమెంట్స్ కి సేమ్ ఇమేజ్ ఉండొచ్చు. ఓకే, ఫంక్షన్ లో 2 ఎలిమెంట్స్ కి సేమ్ ఇమేజ్ ఉండొచ్చు. నిన్న చదువుకున్నాం కదా ఎగ్జాంపుల్ లో, ఇద్దరు పిల్లలకి సేమ్ మదర్ ఉండొచ్చు, కానీ ఒక పిల్లోడికి ఇద్దరు మదర్స్ ఉండడానికి లేదు, అవునా? ఇలా ఉండొచ్చు ఫంక్షన్ మ్యాపింగ్ బిసి, ఇలా ఉండొచ్చు. అంటే ఇద్దరు పిల్లలకి సింగిల్ మదర్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు సపోజ్ ఇలా ఉన్నారు, ఓకే, అండ్ YZ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక పిల్లోడికి ఇద్దరు మదర్స్ ఉండొద్దు. ఓకే, నేను అట్ ఎగ్జాంపుల్ మనం నేర్చుకున్నాం. ఆ వీడియో మిస్ అయితే కనుక డెఫినెట్ గా చూడండి, రైట్?
అన్ని ఈ బేసిక్స్ అన్ని అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫంక్షన్ క్లియర్ అయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు ఇమేజెస్ సేమ్ ఉన్నాయా లేవా, ఏలో ఎలిమెంట్స్ కి బిలో డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి, అంటే డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. ఒక ఎలిమెంట్ కి ఒక ఇమేజే ఉండాలి, అవునా, టూ ఎలిమెంట్స్ కలిపి ఒక ఇమేజ్ ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఏ కి ఎక్స్ ఉంది, బి కి వై ఉంది ఇమేజ్, సి కి కూడా ఇమేజ్ వై ఉంది. ఇక్కడ ఇమేజెస్ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి, బి అండ్ సి కి ఇమేజెస్ సేమ్ ఉన్నాయి. సో ఈజ్ దిస్ a 1-to-1? It's not 1-to-1 function. ఓకే, ఇట్ ఈస్ నాట్ 1-to-1 ఫంక్షన్. ఇది 1-to-1 మరి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, ఇది ఎస్, ఇట్ ఈస్ 1-to-1 ఫంక్షన్. అంటే ఒక ఎలిమెంట్ కి ఒక ఇమేజే ఉండాలి, రైట్, అండ్ డిఫరెంట్ ఇమేజ్ ఉండాలి, డిస్టింక్ట్ ఇమేజ్ ఉండాలి, డిస్టింక్ట్ అంటే యూనిక్ ఇమేజ్ ఉండాలి. క్లియర్? ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే బి కి ఇమేజ్ వై అండ్ సి కి కూడా ఇమేజ్ వై, ఇట్లా సేమ్ ఇమేజెస్ ఉండొద్దు. క్లియరా? దట్ ఈస్ కాల్డ్ 1-to-1. ఒకరికి ఒకలే ఉండాలి, ఓకే, ఒక ఎలిమెంట్ కి ఒక ఇమేజ్ ఉండాలి అండ్ డిస్టింక్ట్ ఉండాలి, మళ్ళీ ఇంకొకరికి కూడా సేమ్ ఇమేజ్ ఉండొద్దు. క్లియర్? నెక్స్ట్ సర్జెక్షన్ గురించి నేర్చుకుంటాం. సర్జెక్షన్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆన్ టు. సర్జెక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆన్ టు ఫంక్షన్. ఓకే, ఇంజెక్షన్ ని 1-to-1, ఇంజెక్షన్ అంటే 1-to-1 ఒకరికి ఒకలే, ఓకే, ఇంజెక్షన్ 1-to-1 ఒకరికి ఒకలే. సర్జెక్షన్ ఆన్ టు ఫంక్షన్ అని కూడా అంటాం. సర్జెక్షన్ లో ఏంటంటే నిన్న ఒక కాన్సెప్ట్ నేర్పించాను మీకు. సపోజ్ ఇవి టూ సెట్స్ ఏ అండ్ బి, యూ హ్యావ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఈ సెట్ ని ఏమంటాం, దీన్ని డొమైన్ అంటాం, అవునా. ఈ ఫస్ట్ సెట్ ని ఏమంటాం మనం, డొమైన్ అంటాం, రైట్, దిస్ ఇస్ డొమైన్. అండ్ సెకండ్ సెట్ ని ఏమంటాం, కో డొమైన్ అంటాం. అండ్ రేంజ్ అనే కాన్సెప్ట్ కూడా నిన్న నేర్చుకున్నాం కదా. రేంజ్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, ఆల్ ద ఎఫ్ ఇమేజెస్, ఆల్ ఎఫ్ ఇమేజెస్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు ఈ సెట్ ఏ లో అన్ని ఎఫ్ ఇమేజెస్ తీసుకుంటే అది రేంజ్ అవుతుంది కదా. సో నిన్న ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఇవాళ ఒకసారి చూడండి, ఇవాళ ఆన్ టు ఫంక్షన్ లో ఇది అప్లై చేస్తాం. ఓకే, ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంటి అంటే యువర్ రేంజ్ షుడ్ బి ఈక్వల్ టు ద కోడొమైన్. ఆల్ యువర్ see here, if f maps a to b is a surjection, if the range of f should be equal to the codomain. అంటే ఏమంటున్నాం, రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్. నిన్న ఎంతమందికి గుర్తుంది, ఈ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాను మీకు, రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్. సపోజ్ ఇక్కడ 1 2 3 అని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అండ్ ఇక్కడ ఏబిసి అని 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ రేంజ్ ఇది చూడండి. సో ఈ మ్యాపింగ్ లో 1 ఏ కి మ్యాప్ అవుతుంది, 2 బి కి, 3 సి కి. సో ఇమేజెస్ ఏంటి, ఏ బిసి ఆర్ ఇమేజెస్, రైట్. డొమైన్, కోడొమైన్ ఎలిమెంట్స్ ఏంటి, ఏబిసి, ఓకే, టోటల్ సెట్ బి కోడొమైన్, అవునా. అండ్ ఇమేజెస్ ఏమున్నాయి, ఇమేజెస్ కూడా ఏబిసి. అంటే range is nothing but all the set of images kada. So range abca, codomain abca. So range equal to codomain aithe దాన్ని సర్జెక్షన్ అంటారు, ఆర్ ఆన్ టు ఫంక్షన్ అని కూడా అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు చెప్పండి ఇది సర్జెక్షనా కాదా అని చెప్పండి. ఓకే, సో ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ ఎక్స్ వై ఉంది. ఓకే, సో ఈ మ్యాపింగ్ ఉంది. ఈజ్ దిస్ ఎ సర్జెక్షన్, ఈజ్ దిస్ ఎ సర్జెక్షన్, is this a surjection? Yes, it is a surjection. ఎందుకు, ఇక్కడ ఇమేజెస్ ఏమున్నాయి, ఎఫ్ ఇమేజెస్ ఏమున్నాయి, ఎఫ్ ఇమేజెస్ ఎక్స్ అండ్ వై. చూడండి, ఎక్స్ వై ఈ రెండు కూడా ఎఫ్ ఇమేజెస్, అవునా. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు వై, అండ్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు వై. సో ఈ ఎక్స్ అండ్ వై అనేవి రేంజ్ అవుతుంది, ఆర్ ఐ కెన్ సే ఎఫ్ ఇమేజెస్, అవునా. రేంజ్ ఎలిమెంట్స్ ఏమొచ్చాయి నాకు, ఎక్స్ అండ్ వై. అండ్ అలాగే కోడొమైన్ ఏంటి, ఇదే కదా కోడొమైన్. కోడొమైన్ ఎలిమెంట్స్ ఏంటో చెప్తారా, కోడొమైన్ ఎలిమెంట్స్ కూడా ఎక్స్ అండ్ వై. అంటే రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అయ్యింది అంటే ఈ ఫంక్షన్ ఏంటి, ఆన్ టు ఫంక్షన్ అనొచ్చు, లేదా సర్జెక్షన్ అనొచ్చు. క్లియర్? ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, ఇక్కడతో మీకు క్లియర్ అయిపోవాలి. సో ఇక్కడ 1 2 3 ఉంది, అండ్ ఇక్కడ ఏబిసి ఉంది. ఓకే, అండ్ 1 కి ఏ మ్యాపింగ్, 2 కి బి మ్యాపింగ్, అండ్ 3 కి బి మ్యాపింగ్. ఈజ్ దిస్ ఏ ఆన్ టు ఆర్ నాట్, ఈజ్ దిస్ ఏ ఆన్ టు ఫంక్షన్ ఆర్ నాట్? Okay, so this is your DIY question. I want your answer in the comment section. Is this a surjection or not? Okay, so injection clear, మీకు ఇప్పుడు సర్జెక్షన్ కూడా క్లియర్. ఓకే, నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ ఫర్దర్ గా మీకు ఇంకా కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఒకసారి చూడండి, బైజెక్షన్. బైజెక్షన్ అంటే ఏంటి అంటే ఒక ఫంక్షన్ బోత్ ఇంజెక్షన్ అవ్వాలి అండ్ సర్జెక్షన్ అవ్వాలి. బై అంటే ఏంటి, బై అంటే ఏంటి,
బై అంటే 2 కదా, బై అంటే 2 కదా. సో బైజెక్షన్ అంటే ఏంటి అంటే 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి అది ఇంజెక్షన్ అవ్వాలి అండ్ ఇంకోటి అది సర్జెక్షన్ అవ్వాలి. ఓకే, ఈ రెండు అయితేనే ఆ ఫంక్షన్ ని బైజెక్షన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ ఫంక్షన్ తీసుకున్నా, ఈ ఫంక్షన్ ని నేను సర్జెక్షన్ అన్నాను, అవునా. ఈ ఫంక్షన్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్. చూడండి ఇమేజెస్ కోడొమైన్ అండ్ రేంజ్ ఆర్ సేమ్. సో ఈ ఫంక్షన్ సర్జెక్షన్ అని మనం నేర్చుకున్నాం. కానీ ఈ ఫంక్షన్ ఇంజెక్షన్ అవుతుందో ఒకసారి చూడండి. 1 to 1 అయిందా? చూడండి ఏకి ఎక్స్ ఉంది, బికి వై ఉంది, ఇమేజ్ సికి కూడా వై ఉంది. అంటే ఇక్కడ ఇమేజెస్ ఏమవుతున్నాయి, 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ కి ఇమేజెస్ సేమ్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ కి సేమ్ ఇమేజ్ ఉంటే అది 1 to 1 ఫంక్షన్ అవుతుందా? నో. సో ఈ ఫంక్షన్ సర్జెక్షన్ మాత్రమే అయింది. ఈ ఫంక్షన్ సర్జెక్షన్ మాత్రమే అయింది. ఈ ఫంక్షన్ ఇంజెక్షన్ అవ్వలేదు. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ఇది బైజెక్షన్ కూడా కాదు. ఓకే, బైజెక్షన్ అంటే ఏంటి, 2 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అది ఇంజెక్షన్ అవ్వాలి, అది సర్జెక్షన్ కూడా అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ తీసుకుందాం, ABCDE. ఇది ఒక సెట్ అండ్ ఏ ఎలిమెంట్స్ మారుద్దాం ఇక్కడ. Let us take elements 1, 2, 3, 4. Okay, so A maps 1, B maps 2, C maps 2, D maps 1 and E maps 3 and okay, E maps 3. So ఇది ఉంది మీకు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్లీ ఫంక్షన్ చెప్పండి. సపోజ్ దిస్ ఇస్ A, F maps A to B. ఓకే, ఇది A, ఇది B. ఓకే, ఇది ఫంక్షనా? చూడండి అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కి మ్యాపింగ్ ఉంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సెకండ్ కండిషన్ యూనిక్ మ్యాపింగ్ ఉందా? యూనిక్ మ్యాపింగ్ ఉంది. ఓకే, సో ఏ కి 1, చూడండి అన్ని సింగిల్ ఉన్నాయి. సో యూనిక్ మ్యాపింగ్ ఉంది, అవునా. సో ఇది ఫంక్షన్. సెకండ్ పాయింట్ ఏంది, ఇది 1 to 1 ఫంక్షన్. 1 to 1 అంటే ఒక ఎలిమెంట్ కి ఒకే ఇమేజ్ ఉండాలి. ఓకే, ఉందా? చూడండి ఏకి 1 ఉంది, బికి 2 ఉంది, సికి కూడా 2 ఉంది. సో ఇక్కడ మీరు చెప్పొచ్చు ఇట్ ఇస్ నాట్ 1 to 1. అండ్ సెకండ్లీ ఇది సర్జెక్షన్ అవుతుందా? ఇది ఇంజెక్షన్ కాదు, 1 to 1 కాదంటే ఇంజెక్షన్ కాదు, సర్జెక్షన్ అవుతుందా? ఇక్కడ చూడండి ఇది కోడొమైన్. చూడండి రేంజ్ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి, 1 2 3 ఈ మూడే ఇమేజెస్. ఈ 4 ఎవరికి మ్యాపింగ్ లేదు, అవునా. ఇఫ్ దిస్ 4 ఇస్ నాట్ ఎ ఇమేజ్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్. సో రేంజ్ కోడొమైన్ రెండు డిఫరెంట్. కోడొమైన్ ఎలిమెంట్స్ ఏంటి, 1 2 3 4. రేంజ్ ఎలిమెంట్స్ ఏంటి, 1 2 3. సో రేంజ్ అండ్ కోడొమైన్ ఆర్ డిఫరెంట్ హియర్. సో ఇది సర్జెక్షన్ కూడా కాదు, ఇది ఇంజెక్షన్ కాదు, సర్జెక్షన్ కాదు. సో ఇది బైజెక్షన్ కూడా కాదు. సపోజ్ ఒకవేళ ఇలా ఉందనుకోండి, సపోజ్ ఒకవేళ ఈ 4 అనే ఎలిమెంట్ లేదు మీకు, ఇప్పుడు ఈ సర్జెక్షన్ అవుతుందా? ఈ కోడొమైన్ ఎలిమెంట్స్ 1 2 3, అవునా. 1 2 3 4 లేదు కాబట్టి 1 2 3, రేంజ్ కూడా 1 2 3. సో ఈ సర్జెక్షన్ అవుతుంది, కానీ 1 to 1 కాదు. సపోజ్ ఒకవేళ మ్యాపింగ్ ఇలా ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకొక మోడిఫికేషన్ చేస్తా చూడండి. సపోజ్ మీకు ఇలా ఉంది ఫంక్షన్. ఓకే, ఏ బి అండ్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ బిలో 1 2 3 అని ఉన్నాయి. సో మ్యాపింగ్ ఇలా ఉంది. ఇది 1 to 1. ఎస్, ఇది 1 to 1 అంటే ఏకి ఒకటే ఇమేజ్ ఉంది అండ్ బికి డిఫరెంట్ ఇమేజ్ ఉంది, అవునా. ఇమేజెస్ డిఫరెంట్ గా ఉన్నాయి, యూనిక్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఇది 1 to 1 ఫంక్షన్ అయ్యింది. కానీ ఇది ఆన్ టు అవుతుందా? చూడండి రేంజ్ వచ్చేసి 1 and 2, ఇమేజెస్ ఏమున్నాయి ఓన్లీ 1 and 2. సో రేంజ్ 1 and 2, కానీ కోడొమైన్ లో 3 కూడా ఉంది. సో ఇక్కడ రేంజ్ నాట్ ఈక్వల్ టు కోడొమైన్. ఓకే, కోడొమైన్ లో 1 2 3 ఉన్నాయి, కానీ రేంజ్ లో 1 and 2 ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇది ఆన్ టు ఫంక్షన్ కాదు. ఓకే, ఇది 1 to 1 అయింది కానీ ఆన్ టు కాదు. సో ఆన్ టు అవ్వలేదు అంటే ఇది బైజెక్షన్ కూడా అవ్వలేదు. ఓకే, బైజెక్షన్ అవ్వాలి అంటే ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి. 1 to 1 అయ్యింది కానీ సర్జెక్షన్ లేదా ఆన్ టు ఫంక్షన్ కాలేదు. సో రెండు టిక్ మార్క్స్ ఉంటేనే అది బైజెక్షన్ అవుతుంది. అర్థమైందా ఇక్కడతో? ఓకే, కాన్సెప్ట్ అయితే క్లియర్ ఉంది కదా. ప్రాబ్లం పార్ట్ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, సింపుల్ ఎగ్జాంపుల్స్. దాంతో మనము ఈ కాన్సెప్ట్ ని ఇంకా క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఓకే, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు చెప్తాను, అస్సలు వరీ అవ్వద్దు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ABCD అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4. ఓకే, అండ్ మనకి ఎఫ్ అనే ఫంక్షన్ లో A3 B5 C1
D4 ఉంది. ఇది ఇంజెక్షనా కాదా చెప్పండి, ఇది ఇంజెక్షనా కాదా? A3 ఇక్కడ చూడండి, ఇమేజ్ ఏముంది 3, B కి ఇమేజ్ 5, C కి ఇమేజ్ 1, D కి ఇమేజ్ ఏముంది 4. ఇమేజెస్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఇది 1-to-1 ఫంక్షనే, 1-to-1 అంటే ఇంజెక్షనే. ఓకే, సపోజ్ అదే ఫంక్షన్ ఒకవేళ G అనే ఒక ఫంక్షన్ ఇచ్చారు, అందులో ఇమేజెస్ ఇలా ఉన్నాయి అనుకోండి, A2, B2, C3, D4 ఇలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇది 1-to-1 అవుతుందా? అవ్వదు. ఎందుకు చూడండి, ఎందుకంటే ఇక్కడ A కి ఇమేజ్ 2A, B కి కూడా ఇమేజ్ 2A, సేమ్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఇట్ ఇస్ నాట్ 1-to-1. అర్థమైందా? వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, అండ్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే చూడండి, మీరు ఎప్పుడైనా ఇక్కడ ఒక కండిషన్ ఏం తీసుకుంటారంటే, సపోజ్ ఎఫ్ మ్యాప్స్ A to B అనేది ఒక ఫంక్షన్ అయితే, అండ్ A1 A2 అనేవి ఈ రెండు ఏలో ఎలిమెంట్స్ అయితే, ఓకే, A1 A2 రెండు ఏలో ఎలిమెంట్స్ అయితే, దెన్ అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే, అండ్ A1 నాట్ ఈక్వల్ టు A2 అయితే, A1 A2 ఏలో ఎలిమెంట్స్ అయ్యి A1 నాట్ ఈక్వల్ టు A2 అయితే, దెన్ ఎఫ్ ఆఫ్ A1 కూడా నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అవ్వాలి. ఓకే, అండ్ సపోజ్ ఒకవేళ A1 ఈక్వల్ టు A2 అయ్యింది అనుకోండి, then f of a1 should also be equal to f of a2. ఇదేంటో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. సపోజ్ ఇది A అనే ఒక సెట్, ఇది B అనే ఒక సెట్. ఓకే, ఇది A అనే ఒక సెట్, B అనే ఒక సెట్. ఈ A అనే సెట్ లో నేను 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా, A1 A2 అని ఒక 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇప్పుడు B అనే సెట్ లో ఇమేజెస్ ఎలా ఉంటాయి, దీనికి B1 B2 ఏనా? అవునా, B అనే సెట్ లో B1 B2 అని తీసుకున్నా. B1 B2 అని బదులు మనం ఇలా కూడా తీసుకోవచ్చు కదా. ఇక్కడ నేను ఫంక్షన్ అప్లై చేస్తున్న ఎఫ్ మ్యాప్స్ A to B అంటే, నేను నిన్న క్లాస్ లో చెప్పాను, ఈ A1 అనే ఎలిమెంట్ కి ఫంక్షన్ అప్లై చేస్తే నాకు వచ్చే ఇమేజే B1, ఈ A2 అనే ఎలిమెంట్ కి ఫంక్షన్ అప్లై చేస్తే నాకు వచ్చే ఇమేజే B2. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ B1 B2 నేను f of A1 f of A2 అని రాయొచ్చా? ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఈ B1 అండ్ B2 ఇక్కడ డైరెక్ట్ గా నేను ఏమని రాస్తున్నా అంటే f of A1, అంతే కదా. ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఈ A1 కి ఫంక్షన్ అప్లై చేస్తే నాకు వచ్చే ఇమేజ్ B1, ఈ A2 కి ఫంక్షన్ అప్లై చేస్తే వచ్చే ఇమేజ్ B2. నిన్నటి క్లాస్ క్లియర్ గా అర్థం చేసుకున్నాం, అవునా. సో ఇక్కడ నేను ఇన్స్టెడ్ ఆఫ్ B1 B2 నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ A1 ఎఫ్ ఆఫ్ A2 రాశాను. ఓకే, క్లియర్. ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇక్కడ వరకు కండిషన్ అర్థమైందా? A1 A2 బిలాంగ్స్ టు A అండ్ ఎఫ్ ఆఫ్ A1 ఎఫ్ ఆఫ్ A2 బిలాంగ్స్ టు B. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏం కండిషన్ ఇస్తున్నామంటే, ఇఫ్ A1 నాట్ ఈక్వల్ టు A2, A1 నాట్ ఈక్వల్ టు A2 అయింది అంటే ఈ రెండు ఎలిమెంట్స్ నాట్ ఈక్వల్ టు ఈచ్ అదర్, అంటే రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాటి ఇమేజెస్ ఎలా ఉండాలంట, వాటి ఇమేజెస్ కూడా డిఫరెంట్ గా ఉండాలి, ఇమేజెస్ ఈక్వల్ గా ఉండొద్దు. ఓకే, క్లియరా? ఒకవేళ ఈ రెండు ఎలిమెంట్స్ డిఫరెంట్ అయితే వాటి ఇమేజెస్ కూడా డిఫరెంట్ అవ్వాలి. ఒకవేళ ఈ రెండు ఎలిమెంట్స్ సేమ్ అయితే, సపోజ్ ఇక్కడ ఈ రెండు ఎలిమెంట్స్ ఈక్వల్ అనుకోండి, ఈ రెండు ఎలిమెంట్స్ ఈక్వల్ అనుకోండి, అప్పుడు వాటి ఇమేజెస్ ఏమవుతాయి, ఇమేజెస్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు ఎలిమెంట్స్ ఈక్వల్ అంటే ఇమేజెస్ కూడా ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా? ఓకే, 1-to-1 ఫంక్షన్ అంటే ఏంటి, ఇక్కడున్న ఎలిమెంట్ కి ఇక్కడ ఒక ఇమేజ్ ఉండాలి, అండ్ ఇంకొక ఎలిమెంట్ ఉన్నప్పుడు దానికి సేమ్ ఇమేజ్ ఉండొద్దు, దానికి ఇంకో డిఫరెంట్ ఎలిమెంట్ ఉండాలి. అవునా, అర్థమవుతుందా? సేమ్ ఇమేజ్ ఉండొద్దు, దానికి ఇంకో డిఫరెంట్ ఇమేజ్ ఉండాలి. అలా కాకుండా నాకు సేమ్ ఇమేజ్ ఉంది అంటే అది 1-to-1 ఫంక్షన్ కాదు. అర్థమైందా? అండ్ ఈ ఫంక్షన్ ని మనం ఎలా ప్రూవ్ చేస్తున్నామంటే, ఈ కండిషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైందా మీకు? ఓకే, సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే, ఇది A1 ఇది A2 ఇది ఎఫ్ ఆఫ్ A1 ఎఫ్ ఆఫ్ A2. సో ఈ A1 A2 2 డిఫరెంట్ అయినప్పుడు మీకు ఇమేజెస్ ఎలా ఉండాలి, 2 డిఫరెంట్ గా ఉండాలి. ఓకే, అంటే A1 నాట్ ఈక్వల్ టు A2 అయినప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వద్దు, ఆ రెండు కూడా డిఫరెంటే ఉండాలి ఇమేజెస్. అదే ఒకవేళ A1 A2 రెండు సేమ్ ఎలిమెంట్స్ అనుకోండి, రెండు 2A అనుకోండి, రెండు 2A అనుకోండి. ఓకే, ఈ సెట్ లో ఇదే A1 ఇదే A2 రెండు 2A, కానీ ఒక సెట్ లో మనం ఎలిమెంట్స్ రిపీట్ చేయం కదా, సో సింగిల్ టైమే రాస్తాం కదా, సో 2 ఒకటేసారి రాస్తున్నాం. అప్పుడు ఇక్కడ ఇమేజెస్ కూడా ఎన్ని ఉంటాయి, ఈ 2 కి ఇమేజెస్ కూడా ఎన్ని ఉంటాయి, సింగిల్ ఇమేజే ఉంటుంది. అంటే ఈ రెండు ఏవైతే డిఫరెంట్ అనుకున్నామో అవి కూడా సేమ్ అవుతాయి, ఎఫ్ ఆఫ్ A1 ఎఫ్ ఆఫ్ A2 కూడా సేమ్ అవుతుంది. క్లియరా? ఓకే, సో ఈ కండిషన్ ఇది ఏదైతే నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశానో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ మనం ఈ కండిషన్ తోనే సాల్వ్ చేస్తాం. క్లియర్? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. రైట్,
ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నాం. సో ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్. ఓకే, అంటే డొమైన్, ఈ ఆర్ అనేది డొమైన్, ఈ ఆర్ అనేది కోడొమైన్. ఓకే, ఈ ఆర్ డొమైన్, ఈ ఆర్ కోడొమైన్. అంటే ఇవి 2 సెట్స్ ఉన్నాయి అనమాట. ఇది ఈ సెట్ ఏ, ఇది సెట్ బి అనుకుంటే ఈ సెట్ ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? టోటల్ రియల్ నంబర్స్ ఉన్నాయి. ఓకే, దాని అర్థం ఇది. అండ్ ఈ సెట్ బిలో ఏమున్నాయి? మళ్ళీ టోటల్ రియల్ నంబర్స్ ఉన్నాయి. ఓకే, రియల్ నంబర్స్ టు రియల్ నంబర్స్ మ్యాప్ చేస్తున్నాం. అండ్ ఆ ఫంక్షన్ ఎలా ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2x + 1 అనేది ఫంక్షన్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇంజెక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఇంజెక్షన్ అంటే 1-to-1 ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తారు? మనం ఇక్కడ కండిషన్ ఏమని తీసుకుంటామంటే లెట్ a1 a2 బిలాంగ్స్ టు r. బిలాంగ్స్ టు r అంటే ఏ ఆర్? ఈ ఆర్, ఈ ఫస్ట్ ఆర్. ఓకే, ఇఫ్ a1 a2 బిలాంగ్స్ టు r, ఓకే, ఈ ఫస్ట్ ఆర్ అన్నమాట, ఈ డొమైన్ a1 a2 బిలాంగ్స్ టు r, దెన్ మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే f ఆఫ్ a1 ఇజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ a2 అని తీసుకుంటే, ఓకే, f ఆఫ్ a1 ఇజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ a2 అని తీసుకుంటే ఫైనల్ గా మనకి ఏం రావాలి? ఇది ఈక్వల్ అని తీసుకుంటే మనకి ఫైనల్ గా ఏం రావాలి? ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఈక్వల్ అని తీసుకుంటే మీకు ఏం రావాలి? a1 ఈక్వల్ టు a2 రావాలి. అవునా? ఈ ఇమేజెస్ ఈక్వల్ అయినప్పుడు ఇది కూడా, ఈ ఎలిమెంట్ కూడా ఈక్వల్ ఉండాలి. అవునా? సో అది మనం ఇక్కడ ప్రూవ్ చేద్దాం. ఎలా ప్రూవ్ చేస్తే చూడండి, f ఆఫ్ x ఇస్ 2x + 1. మీరు క్లాస్ 9 లో పాలినామియల్స్ చదువుకుని ఉంటారు కదా. ఈ x ప్లేస్ లో ఇప్పుడు f ఆఫ్ a1 అంటే ఏంటి? ఈ x ప్లేస్ లో a1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2x + 1, ఈ x ప్లేస్ లో a1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏమొస్తుంది? 2a1 + 1 ఇజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు x ప్లేస్ లో a2 సబ్స్టిట్యూట్ చేయండి. 2a2 + 1. ఇప్పుడు ఇక్కడ చూడండి +1 +1 క్యాన్సిల్ అవుతుంది. సో 2a1 ఇజ్ ఈక్వల్స్ టు 2a2 మిగిలింది. అండ్ 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. a1 ఇజ్ ఈక్వల్స్ టు a2. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? f ఆఫ్ a1 ఇజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ a2 తీసుకున్నప్పుడు ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్ గా a1 ఇజ్ ఈక్వల్ టు a2 వచ్చింది. ఓకే, వెన్ యూ హ్యావ్ టేకెన్ f ఆఫ్ a1 ఇజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ a2. ఓకే, ఈ ఇమేజెస్ సేమ్ అని తీసుకున్నప్పుడు ఎలిమెంట్స్ కూడా సేమ్ అని వచ్చాయి. ఇది ఎప్పుడు వస్తుంది మీకు? ఆ ఫంక్షన్ 1-to-1 అయితేనే వస్తుంది. క్లియర్? సో మనం ప్రాబ్లమ్స్ ఇలా ప్రూవ్ చేస్తాం. క్లియరా? సో లెట్ us move on to the next one now. సో సర్జెక్షన్ అంటే చెప్పాను కదా, రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అయితే సర్జెక్షన్ అవుతుంది. అండ్ ఐ గేవ్ యూ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అండ్ సర్జెక్షన్ కూడా ఇలా ప్రూవ్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఓకే, లెట్ us do it here. సపోజ్ f maps r to r. ఓకే, f maps r to r. r అంటే ఈ ఫస్ట్ సెట్ లో రియల్ నంబర్ సెట్ ఇది. ఓకే, అంటే ఎలిమెంట్స్ అన్ని రియల్ నంబర్స్ ఉండొచ్చు. అండ్ సెకండ్ దాంట్లో కూడా రియల్ నంబర్స్ ఉండొచ్చు. ఓకే, అంటే డొమైన్ కోడొమైన్ లో ఏమున్నాయి? రియల్ నంబర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ f మ్యాప్స్ r to r ఉంది. అంటే ఈ సెట్ నుంచి ఈ సెట్ కి మ్యాపింగ్ ఉంది. క్లియర్? సో అండ్ f ఆఫ్ x ఏమని ఇచ్చారు? f ఆఫ్ x ఇజ్ ఈక్వల్స్ టు x² + 4 అని ఇచ్చారు అనుకోండి. ఓకే, x² + 4 అని ఇచ్చారు అనుకోండి. అప్పుడు ఈ సర్జెక్షన్ అవుతుందా? x² + 4 అని ఇస్తే ఇది సర్జెక్షన్ అవుతుందా? సర్జెక్షన్ అంటే ఏమని చెప్పాను? ఇక్కడ కోడొమైన్ ఎలిమెంట్, కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అవ్వాలి. సర్జెక్షన్ అంటే కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అవ్వాలి. అయింది అంటే అది సర్జెక్షన్. ఇక్కడ అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. సపోజ్ ఇక్కడ నేను కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని చూస్తాను. ఏలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని చూద్దాం. ఏలో ఏమున్నాయి? అన్ని రియల్ నెంబర్సే కదా. సపోజ్ f ఆఫ్ 1 తీసుకుంటా. అంటే ఏలో 1 అనే ఎలిమెంట్ తీసుకొని చూస్తున్నా. ఓకే, ఏలో అన్ని రియల్ నెంబర్సే కదా. సో నేను ఫస్ట్ 1 తీసుకొని చూస్తాను. చూడండి, 1 తీసుకొని చూద్దాం. 1 తీసుకున్నప్పుడు బిలో నాకు మ్యాపింగ్ ఏమొస్తుంది అంటే ఈ 1 కి ఫంక్షన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? 1² + 4 అంటే 5 వస్తుంది. 1 కి ఫంక్షన్ అప్లై చేస్తే నాకు 5 వస్తుంది ఇమేజ్. ఓకే, సపోజ్ ఒకవేళ -1 తీసుకుంటే ఏమొస్తుంది? f ఆఫ్ -1 ఇజ్ ఈక్వల్స్ టు -1² + 4 అంటే 5 వస్తుంది. అంటే -1 తీసుకున్నా నాకు 5 వస్తుంది. ఇది 1-to-1 అయిందా? ఒకసారి చెప్తారా నాకు? ఇది 1-to-1 ఫంక్షన్ అవుతుందా? ఇది 1-to-1 ఫంక్షన్ అవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ 1-to-1 ఫంక్షన్. ఓకే, ఇది 1-to-1 కాదు. రైట్? అండ్ సెకండ్ థింగ్, ఇది ఆన్ టు అవుతుందా లేదా చెప్పాలి మనం. ఓకే, ఇది ఆన్ టు అవుతుందా లేదా చెప్పాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి. సపోజ్ f ఆఫ్ 0 తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఒక ఎలిమెంట్ 0 ఉంది అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది? 0² + 4. 0² + 4 అంటే 4 అవుతుంది. అవునా? 0² + 4 అంటే 4 అవుతుంది. సో మ్యాపింగ్ 4 ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీ ఎలిమెంట్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 4 నుంచి స్టార్ట్ అవుతుంది.
4 నుంచి స్టార్ట్ అవుతుంది. 4 నుంచి ఇన్ఫైనైట్ వరకు మీరు ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ తీసుకున్నారని సపోజ్ 1000 తీసుకుంటే కూడా అప్పుడు ఏమొస్తుంది 1000² ప్లస్ 5 ప్లస్ 4 అవునా. సో ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తాయి. సో 4 నుంచి ఇన్ఫైనైట్ వాల్యూ వరకు మీకు రేంజ్ అనేది వెళ్తుంది అవునా. మ్యాపింగ్ ఇమేజెస్ ఈజ్ నథింగ్ బట్ రేంజ్ అనేది వెళ్తుంది. కానీ కోడొమైన్ ఏంటి, కోడొమైన్ ఈజ్ నథింగ్ బట్ ఎంటైర్ రియల్ నెంబర్స్ కదా. అంటే రియల్ నెంబర్స్ లో 4 కి ముందు నెంబర్స్ కూడా ఉంటాయి కదా అవునా. రియల్ నెంబర్స్ లో 4 కి ముందు నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కోడొమైన్ లో చాలా ఉన్నాయి, కానీ మన రేంజ్ వచ్చేసి 4 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ముందున్న ఎలిమెంట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. సో ఖాళీగా ఉన్నాయంటే రేంజ్ ఇస్ నాట్ ఈక్వల్ టు కోడొమైన్. సో ఇది సర్జెక్షన్ అవుతుందా? ఇట్ ఈస్ నాట్ ఏ సర్జెక్షన్. ఈజ్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఓకే. అండ్ ఇది ఇంటర్వెల్ ఫామ్ లో మనం రాయాలి. ఇంటర్వెల్ ఫామ్ లో ఎలా రాయాలి అనేది నేను ఇక్కడ మీకు చూపియను, ఎందుకంటే నేను సపరేట్ గా ఒక కంప్లీట్ వీడియో క్లాస్ చేసి మీకు చూపిస్తాను. ఇన్ఈక్వాలిటీస్ అనే ఒక కాన్సెప్ట్ యాక్చువల్లీ మీకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఉండాలి. ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఉంటేనే మీరు ఇంటర్వెల్స్ రాయడం మీకు ఈజీ అవుతుంది. ఓకే. సో దీని మీద నెక్స్ట్ వీక్ మీకు ఒక వీడియో ఇస్తాను, కంప్లీట్ ఇన్ఈక్వాలిటీస్ ఎలా రాయాలి, క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా రాయాలి, అండ్ ప్లస్ మైనస్ ఎక్కడ వస్తుంది ఏంటి, వేవిక్ మెథడ్, అవన్నీ మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియో మీకు 2 years కంప్లీట్ గా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డెఫినెట్ గా ఇది ఇన్ఈక్వాలిటీస్ ఎలా రాయాలో తెలియకపోతే, మీకు ఆ ఇంటర్వెల్ ఎలా రాయాలో తెలియకపోతే మీకు ఆన్సర్స్ అన్ని రాంగ్ అవుతాయి. వాడు మీకు ఆప్షన్స్ లో ఎలా ఇస్తాడంటే ఇలా ఇస్తాడు. ఓకే. ఇలా ఇస్తాడు. ఓకే. ఎక్కడ ఓపెన్ చేయాలి బ్రాకెట్, ఎక్కడ క్లోజ్ చేయాలి ఏంటి అని మీకు తెలియాలి. ఓకే. తెలియాలి అంటే మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్. ఓకే. యాక్చువల్లీ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ డీటెయిలే వెళ్తున్నాం, చాలా స్లోగా వెళ్తున్నా, మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, ఎందుకంటే ఈ బేసిక్స్ మీకు లేవు రైట్. అండ్ మీరు బేసిక్స్ మీకు పర్ఫెక్ట్ గా లేకపోతే ఇంకా కష్టం అవుతుంది, కాబట్టి మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాం. ఓకే. సో దిస్ ఇస్ వన్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్ సజెక్షన్ కాదా అని తెలుసుకోవడానికి. ఇంకొక మోడల్ చెప్తా చూడండి. సెకండ్ మోడల్ ఒకసారి చూడండి. ఇంకొక మోడల్ ప్రాబ్లం మీకు ఎలా ఇస్తాడు అంటే, సపోజ్ a is equals to -3, -2, -1, 1, 2, 3 అని ఇచ్చాడు. b is equals to 1, 4, 9. ఓకే. అండ్ f of x is equals to x². ఓకే. అంటే ఏలో ఏమున్నాయి మీకు -3, -2, -1, 1, 2, 3 ఉంది. అండ్ బిలో 1, 4, 9 ఉంది. ఇది 3 లాస్ట్ లో. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ క్లియర్లీ. ఇది 3 లాస్ట్ లో. ఓకే. మీకు మ్యాపింగ్ ఏముంది x² ఉంది. f of x equal to x². అంటే ఇదేముంటుంది -3 హోల్ స్క్వేర్. -3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 9, -2 హోల్ స్క్వేర్ అంటే 4, -1 హోల్ స్క్వేర్ అంటే 1. సిమిలర్లీ ఇది కూడా 1, ఇది 2. ఓకే. 2 స్క్వేర్ అంటే 4, ఇది 3 స్క్వేర్ అంటే 9 అవునా. సో ఇక్కడ మీకు ఎవ్రీ ఎలిమెంట్ కి మ్యాపింగ్ ఉంది. అండ్ ఈ రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అవుతుంది చూడండి. అన్ని ఇమేజెస్ రేంజెస్ సేమ్ అవుతున్నాయి. సో ఇది సర్జెక్షన్. ఓకే. క్లియర్ గా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు, ఇది సర్జెక్షన్. క్లియర్. సో ఇది ఒక ప్రొసీజర్, therefore you will conclude that it's a surjection. అండ్ ఇంకొక మోడల్ ప్రాబ్లం ఉంది, థర్డ్ మోడల్. ఇందాక మనం ఇక్కడ చేసాం కదా, a1 a2 బిలాంగ్స్ టు a అని తీసుకొని f of a1 ఈక్వల్ టు f of a2 అని తీసుకొని లాస్ట్ a1 ఈక్వల్ టు a2 అని తీసుకున్నాం. ఇది దేనికి ప్రూవ్ చేసాం? 1 to 1 కి. ఇప్పుడు సర్జెక్షన్ కి కూడా ఇలాంటి ఒక మోడల్ తీసుకున్నాం చూడండి. ఇఫ్ f మ్యాప్స్ r to r ఒక ఫంక్షన్ అనుకుంటే, అండ్ f of x is given by ax plus b, f of x is given by ax plus b. ఓకే. కానీ f of x అనేది y అని తీసుకుంటున్నా. ఓకే. సపోజ్ ఇది నా సెట్ A, ఇది సెట్ B. ఇందులో x అనే ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఇందులో y అనే ఎలిమెంట్స్ ఉన్నాయని తీసుకున్నా. ఓకే. x అనే ఒక్క ఎలిమెంట్ ఉందని కాదు, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని x గా రిప్రజెంట్ చేస్తున్నా, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని y గా రిప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి. అంటే ఏంటి, దీనికి ఈ x అనే దానికి నేను ఫంక్షన్ అప్లై చేస్తాను. నా ఫంక్షన్ ఏంటి ax plus b అనమాట. ఓకే. ఈ x అనే ఎలిమెంట్ కి ఫంక్షన్ అప్లై చేస్తే నాకు వచ్చేది ఏంటి y రైట్. ఈ y అనే ఇమేజ్ వస్తుంది. ఓకే. సో f of x అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు y. అర్థమైందా ఈ స్టెప్? సో f of x ఈక్వల్ టు y అని తీసుకోవచ్చు అవునా. ఇదే కదా y అనే ఎలిమెంట్ కదా, f ఇమేజెస్ అంటే y కదా, ఇందులో y ఉన్నాయి కదా ఈ సెట్ B లో. ఓకే. సో f of x ఈక్వల్ టు y అని తీసుకోవచ్చు. అంటే దీనికి ఈ x అనే ఎలిమెంట్ కి ఫంక్షన్ అప్లై చేస్తే నాకు వచ్చేదే y. ఓకే. సో నౌ f of x అంటే ఏంటి, ax plus b కదా, ax plus b ఈక్వల్ టు y.
సో ఇందులోంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుందో చెప్పండి అన్న. ఎక్స్ వాల్యూ ఇస్ y మైనస్ బి బై ఏ. సింపుల్ గా బి నాట్ పంపించండి, y మైనస్ బి బై ఏ. ఎక్స్ వాల్యూ ఇది వచ్చింది, ఎక్స్ వాల్యూ ఇది వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన ఎక్స్ వాల్యూ ఒకసారి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బి అని ఉంది. ఇందులో మనకు ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఏమొచ్చింది, వై మైనస్ బి బై ఏ అని వచ్చింది. ప్లస్ బి ఉంది కదా, ఈ బి కూడా ఇక్కడ రాయండి. ఓకే, ఈ సింపుల్ గా ఈ ఎక్స్ వాల్యూ ఇది కదా, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అవుతుంది, వై మైనస్ బి ప్లస్ బి ఇస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, వై వస్తుంది. నాకు అంటే ఏమొచ్చింది, నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నప్పుడు వై వచ్చింది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు వై అని వచ్చింది. మీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని వచ్చింది అంటే అది ఏమంటాం మనం, ఇట్ ఈస్ ఎ సర్జెక్షన్ అంటారు. ఒకసారి నేను ఇక్కడ మీకు డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఏంటి అంటే సపోజ్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కోడొమైన్ ఎలిమెంట్స్ అన్ని రేంజ్ అవ్వాలి, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్ని బిలో ఉన్న ఎలిమెంట్స్ అవ్వాలి. ఓకే, సపోజ్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని నేను బిగా రిప్రజెంట్ చేస్తున్నా అంటే, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎక్స్ గా రిప్రజెంట్ చేస్తున్నా అంటే, ప్రతి ఎక్స్ కి నేను ఫంక్షన్ అప్లై చేసినప్పుడల్లా నాకు బిలో ఎలిమెంట్ రావాలి. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆ బిలోని ఎలిమెంట్ రావాలి. సో ఇక్కడ బిలో మనం y అని తీసుకున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు y అని వచ్చింది అంటే దిస్ ఇస్ కాల్డ్ ఏ సర్జెక్షన్. ఓకే, అర్థమైందా ఇక్కడ వరకు, రైట్? సో ఇలా చేస్తాం మనం ప్రాబ్లమ్స్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్, ఈ ఎక్స్ అనేది y మైనస్ బి బై ఏ, చూడండి ఎక్స్ ఈక్వల్ టు y మైనస్ బి బై ఏ వచ్చింది. y మైనస్ బి బై ఏ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఏనా, చూడండి y రియల్ నంబరే అవునా, ఇదంతా రియల్ నంబర్సే కదా, y రియల్ నంబరే, ఏ ఒక రియల్ నంబరే, ఆర్ ఒక రియల్ నంబరే. సో ఆపరేషన్ వాటి మీద ఆడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏం చేసినా కానీ మీకు వచ్చే అవుట్పుట్ కూడా రియల్ నంబరే వస్తుంది. సో y మైనస్ బి బై ఏ కూడా రియల్ నంబరే అవునా. సో ఎక్స్ అనేది y టర్మ్స్ లో రాసినప్పుడు మీకు మళ్ళీ రియల్ నెంబర్ వచ్చింది. రియల్ నెంబర్ బిలాంగ్స్ టు దిస్ సెట్ ఏ అవునా, డొమైన్ లో ఎలిమెంట్స్ కూడా రియల్ నంబర్స్. క్లియరా? సో ఇలా మీరు సజెషన్ కి ప్రూవ్ చేస్తారు. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఇది ఇంజెక్షన్ కి ఇలా ప్రూవ్ చేస్తారు. క్లియర్? ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ టైం వింటున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటే నేను మీకు చాలా 2-3 టైమ్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. బికాస్ ఈ బేసిక్స్ రాకపోతే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేయడం చాలా కష్టం, రైట్? సో డెఫినెట్ గా ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు మెన్షన్ చేసి చెప్పండి, right? And let's talk about finite set. So what is a finite set? If A is a empty set or there exists n belongs to n such that there is a bijection from A onto 1 2 3 and so on n. So A అనే ఒక సెట్ నుంచి 1 2 3 so on అనే n అనే సెట్ కి మనం బైజెక్షన్ అనే ఫంక్షన్ ఉంది అనుకుందాం. ఓకే, ఇట్స్ అ బైజెక్షన్ ఫంక్షన్. సో అప్పుడు ఆ ఏ అనే సెట్ ఫైనైట్ సెట్ అవుతుందంట. ఎందుకు అవుతుంది? సింపుల్ లాజిక్, ఒకసారి చూడండి. ఇది ఈ ఏ అనే సెట్, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఇందులో మాత్రం 1 2 3 అండ్ సో ఆన్ ఎన్ అనే ఎన్ వరకు ఉన్నాయి. ఇది బైజెక్షన్ అవ్వాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? అది ఇంజెక్షన్ అవ్వాలి. సెకండ్ కండిషన్ ఏంటి? ఆన్ టు అవ్వాలి. ఓకే, 1 to 1 అవ్వాలి, ఆన్ టు అవ్వాలి. 1 to 1 అవ్వాలి అంటే ఎవ్రీ ఎలిమెంట్, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి మ్యాపింగ్ ఉండాలి అవునా. ఆన్ టు అవ్వాలి అంటే చూడండి, ఆన్ టు అవ్వాలి అంటే కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అవ్వాలి. అంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఏలో ఏదో ఒక మ్యాపింగ్ ఉండాలి. అంటే ఇవన్నీ ఇమేజెస్ అవ్వాలి. ఆన్ టు అవ్వాలి అంటే 1 to 1 అవ్వాలి అంటే డిఫరెంట్ మ్యాపింగ్స్ ఉండాలి అవునా, డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి అవునా, ఏలో ఉన్న ఎలిమెంట్స్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. సో డెఫినెట్ గా ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఇందులో కూడా అన్ని ఎలిమెంట్సే ఉంటాయి. కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే ఇందులో మీకు సింగిల్ మ్యాపింగ్సే ఉండాలి అండ్ అన్నిటికీ మ్యాపింగ్ ఉండాలి. సో ఇక్కడ మీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఎన్ని ఎలిమెంట్స్ రావాలి? ఎన్ ఎలిమెంట్స్ వస్తాయి. అర్థమైందా? సింపుల్ థింగ్. సో ఇది A is a bijection from the set A to this set 1 2 3 and so on n. So you can say A is a finite set and also n elements ఉంటాయి. A లో n elements ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇక్కడ అన్ని ఉంటాయి. ఓకే, అండ్ ఎన్ ఆఫ్ ఏ గా రిప్రజెంట్ చేస్తాం. మనం సెట్స్ చాప్టర్ లో నేర్చుకున్నాం కార్డినల్ నంబర్ కదా, ఎన్ ఆఫ్ ఏ అని రిప్రజెంట్ చేసేవాళ్ళు, గుర్తుందా? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్, సింపుల్ సేమ్ కాన్సెప్ట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఈక్వాలిటీ ఆఫ్ ఫంక్షన్స్. టూ ఫంక్షన్, సపోజ్ ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది, జి అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఎఫ్ ఒక ఫంక్షన్, జి ఒక ఫంక్షన్. ఈ రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అని ఎప్పుడు అంటాము అంటే, ఇప్పుడు ఎఫ్ లో రెండు డొమైన్స్ ఉంటాయి కదా, ఒక డొమైన్ ఒక కోడొమైన్, అండ్ జీలో కూడా సపోజ్ సి టు డి అని తీసుకున్నాం, ఒక డొమైన్ ఒక కోడొమైన్ ఉంది. సో ఇది చూడండి, టూ కండిషన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి.
ఎఫ్ అండ్ జి ఆర్ ఈక్వల్, ఈ రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అయితే ఎప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు జి ఇఫ్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డొమైన్ ఆఫ్ జి. అంటే ఈ ఎఫ్ డొమైన్ జి డొమైన్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఇది కదా ఎఫ్ డొమైన్ జి డొమైన్ ఈక్వల్ అవ్వాలి. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జి ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ ఎందులో వస్తాయి, ఇందులో వస్తాయి కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ కోడొమైన్ లో వస్తాయి, అవునా. ఇది ఇందులో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది అంటే దీనికి ఎఫ్ అనే ఫంక్షన్ అప్లై చేస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, అవునా. ఇందులో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది అంటే దీనికి జి అనే ఫంక్షన్ అప్లై చేస్తే ఇక్కడ జి ఆఫ్ ఎక్స్ వస్తుంది. అంటే డొమైన్ ఈక్వల్ ఉండాలి, కోడొమైన్ ఈక్వల్ ఉండాలి, అప్పుడు ఆ రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అని మనం చెప్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, g of x is equals to minus x plus 6. ఈ రెండు ఈక్వల్ అన్నాడు అనుకోండి, అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ కదా, కోడొమైన్ ఈక్వల్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. సో జస్ట్ ఈక్వేట్ చేయండి, ఏమొస్తుందో చూడండి. ఈక్వేట్ చేస్తే నాకు ఏం రావాలి, డొమైన్ ఈక్వల్ అని రావాలి. ఓకే, నేను ఏం చేస్తున్నా ఇక్కడ కోడొమైన్ ఈక్వేట్ చేస్తున్నా, అప్పుడు నాకు ఏం రావాలి, డొమైన్ కూడా ఈక్వల్ అని రావాలి, అవునా. టూ కండిషన్స్ అని చెప్పాను కదా, డొమైన్ ఈక్వల్, కోడొమైన్ కూడా ఈక్వల్. కోడొమైన్ ఈక్వల్ చేస్తున్నానంటే డొమైన్ కూడా ఈక్వల్ రావాలి, అర్థమవుతుందా. ఈ టూ ఫంక్షన్స్ ఎఫ్ అండ్ జి ఆర్ ఈక్వల్ ఫంక్షన్స్ అంటే మీరు ఏం చేస్తారంటే ఇచ్చిన కోడొమైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ ఈక్వేట్ చేసి డొమైన్ ఎలిమెంట్స్ తీసుకురావాలి. మీరు ఎలా తీసుకొస్తారో చూద్దాం. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ స్క్వేర్, సో ఈ ఎక్స్ ఇట్ పంపించేస్తే ఏమొస్తుంది, మైనస్ 2x ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 6. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6 ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ ఒకసారి చూడండి, ఇది ఫ్యాక్టరైజ్ చేసి చూద్దాం. ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమొస్తుంది, 2 and 3 కాంబినేషన్ తీసుకోవచ్చు కదా, అండ్ 2 and -3 కాంబినేషన్ తీసుకోవచ్చు. సో దీన్ని ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3x మైనస్ 6 ఇస్ 0. సో ఇందులోంచి ఎక్స్ ఇస్ కామన్, సో ఎక్స్ ప్లస్ 2, ఇందులోంచి మైనస్ 3 ఇస్ కామన్, సో ఎక్స్ ప్లస్ 2 ఇస్ 0. సో ఇక్కడ ఫైనల్గా నేను ఏం రాయొచ్చు, x plus 2 into x minus 3 is 0. Okay, or x is equals to minus 2 comma 3. x values ఏం వచ్చాయి నాకు, minus 2 comma 3 అని వచ్చాయి. సో f of x and g of x are equal on domain. సో x values నాకు ఈక్వల్ వచ్చినాయి, minus 2 and 3. అర్థమవుతుందా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే వాడు మిమ్మల్ని ఏం అడుగుతాడంటే ఏ డొమైన్ ఎలిమెంట్స్ కనుక్కోండి అని అడుగుతాడు. ఓకే, సో ఈ రెండు ఫంక్షన్స్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఓకే, దే ఆర్ ఈక్వల్ ఫంక్షన్స్. సో ఫైండ్ ద డొమైన్ ఎలిమెంట్స్ అంటాడు. డొమైన్ ఈక్వల్ ఫంక్షన్స్ అన్నప్పుడు మనకు తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. సో ఈక్వేట్ చేసి ఇందులోంచి మీరు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఏదైతే ఎక్స్ వాల్యూ వస్తుందో దీస్ ఆర్ నథింగ్ బట్ బై డొమైన్ ఎలిమెంట్స్, అంతే కదా. ఎక్స్ వాల్యూ అంటే ఏంటి, ఇవే కదా నా ఎక్స్ వాల్యూస్ ఏంటి, నా డొమైన్ ఎలిమెంట్సే కదా, అవునా. సో అర్థమైందా ఇప్పుడు. సో దిస్ ఇస్ వన్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ విచ్ యూ క్యాన్ గెట్. సో నెక్స్ట్ చూడండి, కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే అసలు ఈ డెఫినేషన్ మీరు చదవాల్సిన అవసరం లేదు, వెరీ సింపుల్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్ టు ఏ, అప్పుడు అది కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఏంటి అంటే సపోజ్ ఇందులో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి ఏలో, అండ్ ఇందులో బిలో సే 4 5 6 ఉన్నాయి. ఓకే, అండ్ 1 మ్యాపింగ్ 5 ఉంది, 2 మ్యాపింగ్ 5 ఉంది, 3 కూడా మ్యాపింగ్ 5 ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ 1 మ్యాపింగ్ 5, ఎఫ్ ఆఫ్ 2 మ్యాపింగ్ 5, ఎఫ్ ఆఫ్ 3 మ్యాపింగ్ కూడా 5. అంటే అన్ని ఎలిమెంట్స్కి, ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి ఓకే ఒకటే సింగిల్ మ్యాపింగ్ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 5. ఓకే, దీన్నే సేమ్ నేను ఎలా రాయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏలో ఎలిమెంట్ అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి సి అనే ఒక మ్యాపింగ్ వస్తుంది. ఓకే, సో ఈ సి అనేది ఎక్కడ ఉంది, ఈ సి అనేది బిలో ఉంటుంది అనమాట, ఈ ఎక్స్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏలో ఉంటుంది. సో ఆల్వేస్ మీకు ప్రతిసారి ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి అని వస్తే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ సేమ్ ఉంటే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. ఓకే, సపోజ్ మీకు ఒక ఫంక్షన్ ఉందనుకోండి 1a 2a 3a, ఈజ్ దిస్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్? ఎస్ ఇట్ ఈస్, ఎందుకంటే దీనికి ఇమేజ్ ఏనే, దీనికి ఏనే, దీనికి ఏనే, అన్నిటికీ ఏనే ఉంది కాబట్టి అది కాన్స్టెంట్ ఫంక్షన్. క్లియరా. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ చూడండి, ఐడెంటిటీ ఫంక్షన్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే సపోజ్ ఇది ఏ అనే ఒక సెట్, ఇది బి అనే ఒక సెట్ అనుకోండి. ఇందులో 1 2 3 ఉన్నాయి, ఇందులో 1 2 3 ఉన్నాయి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 1 మ్యాపింగ్ 1 అవ్వాలి, 2 మ్యాపింగ్ 2, 3 మ్యాపింగ్ 3. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2, ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 3. అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవ్వాలి.
ఓకే, దెన్ దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు అండ్ దాన్ని ఐ ఆఫ్ ఏ అని డినోట్ చేస్తారు. ఓకే, ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ ఏ అంటే ఐ ఆఫ్ ఏ అని డినోట్ చేస్తారు, ఐఏ. ఓకే, క్లియర్ ఇప్పుడు, రైట్? సో దిస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఐ హోప్ ఆల్ దీస్ ఆర్ క్లియర్ ఫర్ యూ. సో దీని మీద ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంజెక్షన్ అండ్ సర్జెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇంజెక్షన్ మీద మీకు అన్ని మోడల్స్ ఇక్కడ చెప్పాను. ఓకే, డెఫినేషన్ లా ప్రూవ్ చేయాలి అంటే ఈ డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, అవునా? అండ్ సర్జెక్షన్ మీ డెఫినేషన్ లా ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ చెప్పిన ఇదిగోండి, ఈ ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు క్వశ్చన్ లో బైజెక్షన్ అని ప్రూవ్ చేయమంటారు. సమ్ టైమ్స్ ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ బైజెక్షన్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ పార్ట్ తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ దాన్ని ఇంజెక్షన్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇలా చేస్తారు, ఇలా ప్రూవ్ చేస్తారు. సెకండ్ పార్ట్ ఇది తీసుకుంటారు. సో ఈ రెండు కంబైన్ చేస్తే మీకు బైజెక్షన్ అని ప్రూవ్ చేసే మోడల్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, so do let me know how did you like this video and do give this video a very big thumbs up because each and every concept మీకు ముక్కలు చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బికాస్ ఇవి చాలా న్యూ కాన్సెప్ట్స్ మీకు. సో ఒకరికి ఒకసారికి అర్థమవుతుంది, ఒకరికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటేనే అర్థమవుతుంది. కాబట్టి కొంచెం వీడియో లెందీ అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో దట్ ప్రాబ్లమ్స్ అప్పుడు ఫాస్ట్గా వెళ్ళొచ్చని. ఓకే, అండ్ మనం కాంపిటేటివ్ లెవెల్ కోచింగ్ తీసుకునేటప్పుడు కూడా ఇవన్నీ ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్ అయిపోతే అక్కడ మీరు ఇమీడియట్ గా క్యాచ్ చేస్తారు. ఓకే, సో డూ లైక్ share this channel to all your new friends also of intermediate and all your old friends of class 10 and మీ టీచర్స్ కి కూడా సజెస్ట్ చేయండి ఈ ఛానల్, వాళ్ళని కూడా షేర్ చేయమనండి, రైట్? అండ్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో హౌ ఆర్ యూ లైకింగ్ దీస్ క్లాసెస్ and if you want anything else also do comment and let me know and do subscribe to the channel if you have not done yet, yeah, because we are going to give you much content here. కోచింగ్ కూడా మీకు ఈ ఛానల్లోనే దొరుకుతుంది. ఓకే, సో మీ కాంపిటేటివ్ లెవెల్ కోచింగ్, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. I don't want you all to miss on anything. Okay, so do share it with everyone, do subscribe, do like and do comment. Bye bye, take care, stay safe.